చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి వాటిని ఉంచడం బెస్ట్ అంటారా, అసలు తీసేయడం బెస్ట్ అంటారా? తీయకూడదని ఉండాలి, దాని పేరు మార్చి వేరే దానికి ఉపయోగించుకోవాలి. ఆ మనుషులందరినీ డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఉంచాలి. ఇంతకుముందు కొన్ని అవతలు జరిగినాయి కాబట్టి దాన్ని మార్చుకుని ఉపయోగించుకోవాలి, మనుషులు తీయకుండా. అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలి, ప్రజలకి చాలా సేవ ఉపయోగపడుతుంది, ఉండడం మంచిది. కానీ దాన్ని మార్చుకోవాలి, దాన్ని మార్చుకుని ఆ మనుషుల్ని అందరిని డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఏమేమి సేవ చేసామని మటుకు కంపల్సరీ చేయాలి. చేయడం ఆపద్దు చేయాలి. కనబడి మా రిజిస్టర్ చేసుకోవాలి. అది చేయకూడదు, నిల్వ చేయకూడదు, ఒప్పని నిల్వ చేయకూడదు. దాన్ని మాడిఫై చేసుకుని ఉపయోగించుకోవాలి, దాన్ని మళ్ళీ వాడేవాడు. ఇప్పుడు గవర్నమెంట్ మారినంత మాత్రాన అన్నీ చేంజ్ చేయకూడదు, అది మా ఓపిక కాదు. గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఏమేమి మంచిదో అది కొత్త గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని ఆ గవర్నమెంట్ తీసేయడం కరెక్ట్ కాదు. ఇంప్లిమెంట్ చేసుకోవడం ఉంచాలి, దాన్ని మార్చుకోవచ్చు. కొన్ని పాత గవర్నమెంట్లో కొన్ని తవ్వతో మార్చుకుని మళ్ళీ దాన్ని మార్చుకుని బెటర్ మంచిది. సచివాలయాలు తీసినంత మాత్రం ఇదేం కాదు, ఉంచుకుంటే మామూలు ముసలోళ్ళు మొక్కవాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి అమ్మాయి వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి కావాల్సింది మనకి ఏమన్నా క్యాష్ సర్టిఫికేట్లు కానీ ఏమైనా కావాలన్నా కూడా వెళ్తే మామూలు ఎదువరకు అంటే వెళ్ళాలి. వాళ్ళ సంతకాలు చేసేవాళ్ళు రేపు ఎల్లుంటామనే వాళ్ళు సచివాలయాలు ఉండటం చాలా మంచిది. సచివాలయాలు వాలంటీర్లు పెట్టుకుంటే అందరికి కూడా మంచిది, అది చేస్తే మంచిదే. గ్రామ సచివాలయాలు పెట్టుకుంటే బంగారంలాగా అలాగుంటే ఇప్పుడు ఏ వాడకే ఏ పల్లెటూరు ఏ ఉన్నా సరే ఆ ఏరియాలో శుభ్రంగా వాళ్ళు కూడా శుభ్రంగా ఎంఆర్ వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సొంతకాలకి వెళ్ళకోకుండా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళకోకుండా, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళకోకుండా అలా పెడితే జనానికి కూడా చాలా మంచిది. చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయాల వ్యవస్థ వాటిని ఉంచడం బెస్ట్ అంటారా, అసలు తీసేయడం బెస్ట్ అంటారా? మార్పులు చేతులు చేస్తే మంచిదే. సంక్షేమం ఉన్నప్పుడు సంక్షేమం కోసమే చేయాలి కదా. మార్పులు చేతులు చేసి ఉద్యోగం వాళ్ళకి ఇది ఉంటుంది కాబట్టి, భద్రత ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఉపయోగకరంగానే ఉంటుంది అంటారా? ఉపయోగకరంగానే ఉంటుంది. చూసుకున్నట్లయితే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ నిజంగానే ఉపయోగకరం అంటారా, లేకపోతే దాని యొక్క విధి విధానాలు ఏమైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అంటారా? గ్రామ సచివాలయాలు మంచిదే, ఉపయోగం ఉంటుంది, అంటే మార్చేది మంచిది. ఎందుకంటే మార్పులు చేర్పు జరగడం వల్ల కొద్దిగా ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా జరిగింది. గవర్నమెంట్ దృష్టి కూడా వెళ్ళి సమస్యలను ఫాలో చేస్తారు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ కూడా బాగానే ఇచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కూడా మంచిగా చేస్తున్నారు. వాళ్ళ దృష్టికి వెళ్ళి అనుకోండి, ఇదివరకంటే అధికారుల దగ్గరే ఉండేది, ఇప్పుడు ముందుకెళ్ళి అనుకో డైరెక్ట్ చూసి కూడా తెలుసుకుంటుంది. ప్రధానంగా పబ్లిక్కి న్యాయం జరగాలి, అది మాత్రం మెయిన్ విషయం. మంచిగా ఆలోచిస్తున్నారు, అది ఇంకా ముందుకెళ్తే ఇంకా మంచిది. చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయాలు నిజంగానే ఉపయోగకరం అంటారా, ఆ వ్యవస్థలు ఎంతవరకు కావాలంటారు లేదా వద్దుంటారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే అవి ఉన్నా కానీ ఉపయోగం ఉంది. ఇప్పుడు సపోజ్ మన ఆధార్ కార్డు కానీ లేదంటే రేషన్ కార్డు కానీ పెట్టుకోవాలనుకో, ఇప్పుడు సచివాలయంకి వెళ్ళానుకో ఒక హాఫ్ అన్ అవర్లో పని అయిపోతుంది. ఇప్పుడు సచివాలయం కాబట్టి ప్రజెంట్ ఎక్కడైతే పెట్టుకోవాలో అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది, ప్రత్యేకంగా సాగిస్తాం బెటర్. చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయాలకు సంబంధించిన సేవలు పొందడం మంచిది అంటారా, వాటిని ఉంచడం బెస్ట్ అంటారా, అసలు తీసేయడం బెస్ట్ అంటారా? ప్రభుత్వం అయితే వాళ్ళు మార్చుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే పెట్టుకుంటుంది, ఇప్పుడు నడిచిద్ది. వాళ్ళు సాగించుకున్నారు వైసీపీ ప్రభుత్వం, టీడీపీ వాళ్ళు పెట్టుకుంటారు. సో నిజంగా వాటి వల్ల ఉపయోగం ఉందంటారా? నిజంగా వాటి నుంచి పొందే సేవల వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉంది. సో ఎలా ఉంచితే మంచిది అంటారు? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మార్చింది కరెక్ట్. చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయాల వ్యవస్థ కావాలంటారా? పాత విధానం మంచిదే, కాకపోతే దాంట్లో ఉన్న సరిచేసి కమర్షియల్ గా ఉండి ప్రజలకు ఉపయోగపడేట్టుగా చూడాలి. జనాభా గ్రామ సచివాలయాలు ఉపయోగపడతాయి, అందరికి మంచిది. అది ఉండడం వల్ల అందరికి మంచిది, అందరికి ఉపయోగపడతాయి. కానీ అక్కడ ఉన్న ఉద్యోగాలని కమర్షియల్ తో పెట్టి అందరికి ఉపయోగపడినట్టుగా కమర్షియల్ తీసుకోవాలి. అంతేగాని వాళ్ళు అలా వదిలేస్తుంటే వాళ్ళు అలా కూర్చొని వచ్చి వెళ్ళిపోతున్నారు, పని చేయట్లేదు. కానీ పెట్టింది మంచిదే, కానీ ఆడ ఉద్యోగాలని కమర్షియల్గా ఉంచి వాళ్ళకి బాధ్యతలు చెప్పి కమర్షియల్గా పని చేపితే అందరికీ మంచిదే. సచివాలయం తీయడం పద్ధతి కాదు, మంచి ఉండడం మంచిదే. సచివాలయం చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయాలకు సంబంధించిన సేవలు పొందడం మంచిది అంటారా, వాటిని ఉంచడం బెస్ట్ అంటారా, అసలు తీసేయడం బెస్ట్ అంటారా? ఏముందా, వాళ్ళ ఇష్టం, అనుకూలంగా ఎలా ఉంటే అలా చేయాలి. ఓకే, అంతేగాని ఇప్పుడు మనదేమవుతుంది, ఇప్పుడు వాళ్ళ ఇష్టరాజ్యం, అది పరిస్థితి. బాగుంటుంది, వీళ్ళ టైంలో చేశారు, మళ్ళీ ఆగిపోయినాయి ఆల్రెడీ కొన్ని. సమావేశం ముందు జనాలకు ఉపయోగం ఉండాలి, ఏదైనా ప్రజలకు ఉపయోగపడాలి ఏం చేసినా. చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయాలకు సంబంధించిన సేవలు పొందడం మంచిది అంటారా, వాటిని ఉంచడం బెస్ట్ అంటారా, అసలు తీసేయడం బెస్ట్ అంటారా? చూడాలి కదండి, వెయిట్ అండ్ సీ. ఇప్పటికంతా 2 నెలలు అయింది, ఒక సంవత్సరం అయితే కానీ ఏంటనే తెలియదు కదా సార్. అంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు చూసాము, మళ్ళీ దీనిపైన ఎంతవరకు అవగాహన ఉందంటారు, రియాలిటీలో ఎలా ఉండబోతుంది? అది ఎలా ఉంటుందనే చెప్పలేమండి. ఓకే ఓకే సార్.
రానున్న భవిష్యత్తులో ఏంటనే తెలుస్తుంది అంతే. అది సంవత్సరం కొత్తగా వచ్చిన గవర్నమెంట్ టైం ఇవ్వాలి. వాళ్ళ పాలన ఎలా ఉంటుందో మనం చూడాలి. చూడకుండా ఇప్పుడే దాని మీద మాట్లాడటం విశ్లేషించడం మంచిది కాదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.